మీకు ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. అదేంటంటే ఏలినాటి శని. శనేశ్వరుడు అంటే అందరూ భయపడతారు. ఎందుకంటే ఆయన కర్మకారక గ్రహము, ఒక ఆర్మీ ఆఫీసర్, ఒక జడ్జ్. ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు. ఆయన జీవితాన్ని ఇచ్చే గ్రహం, జీతాన్ని ఇవ్వడు. జీతాన్ని ఇవ్వకపోగా జీవితాన్ని ఇస్తాడు. జీతం తాత్కాలికం, జీవితం శాశ్వతం. కాబట్టి శాశ్వతమైన దాన్ని ఆయన ఇస్తాడు. కాబట్టి మనల్ని వీపులో కొడతాడు కానీ నోటి మీద కొట్టడు. ఏలినాటి శని రూపంలో, అర్ధాష్టమ శని రూపంలో, అష్టమ శని రూపంలో ఆయన మనకు తిరుగుతూ ఉంటాడు. వచ్చినప్పుడు మనం చేసినటువంటి దుష్కృతాలన్నింటినీ ఫైల్ ఎత్తి తట్టి చూసి వాటినంతా శుభ్రం చేసేస్తాడు. అందుకని ఆయుధం చీపురు కట్ట. ఆయన మనుషుల జీవితాలను ఊడుస్తాడు కాబట్టి జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు. అప్పుడు మనకు బాధలు కలుగుతాయి. ఆ బాధల్లోనే మనం నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం? మన విలువ ఎంత, మన భార్య దగ్గర మన విలువ ఎంత, పిల్లల దగ్గర విలువ ఎంత, స్నేహితుల దగ్గర మన విలువ ఏంటి, బంధువుల దగ్గర విలువ ఏంటి, సమాజంలో మన విలువ ఏంటి, డబ్బు ఉంటే మన విలువ ఏంటి, డబ్బు లేకపోతే మన విలువ ఏంటి, ఆకలి బాధ ఏంటి, అవమానాలు ఏంటి, అగచాట్లు ఏంటి, దౌర్భాగ్యాలు ఏంటి, దారిద్ర్యాలు ఏంటి, ఇవన్నీ నేర్పిస్తాడు. ఇవన్నీ ఏ గ్రహము నేర్పించదు. ఇవి నేర్చుకున్నప్పుడు మనము ఒక కడిగిన ముత్యంలాగా తయారవుతాం. అది 30 సంవత్సరాలకు ఒకసారి ఆయన ఏలినాటి శని రూపంలో వచ్చి అవన్నీ నేర్పించేసి వెళ్తాడు. అప్పుడు అన్ని విలువలు తెలియజేసే గ్రహం, ఏకైక గ్రహము శని భగవానుడు మాత్రమే. అందుకే ఆయనకి ఈశ్వరత్వం ఆపాదించింది. గురు ఈశ్వరుడు, చంద్ర ఈశ్వరుడు, సూర్య ఈశ్వరుడు అనరు. ఒక శనేశ్వరుడు మాత్రమే శనేశ్వరుడు అంటారు. సాక్షాత్ పరమేశ్వరుడితో సమానంగా ఆయనకి మనకు కీర్తిస్తారు. కాబట్టి ఆయన మనకు 100కి 100%, 100కి 1,00,00,000 మనకు మంచి చేస్తాడే కానీ 1% కూడా ఎవరిని ఆయన ఇబ్బంది పెట్టడు. మన ఇబ్బందులు తొలగించేదానికి ఆయనకు వస్తాడే కానీ, మన జన్మను ఉద్ధరించేదానికి ఆయన మనకు వస్తున్నాడే కానీ మనల్ని ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ఆయనకి లేదు. మన పూర్వీకులు చేసినటువంటి పాపాలు, మనం చేసినటువంటి లోపాలు, గత జన్మ కర్మలు అన్నింటినీ ముందుకు తీసుకొని ఇప్పుడే అనుభవింపజేస్తాడు. ఇప్పుడు చేయకపోతే మళ్ళీ రాబోయే జన్మ దానికోసం ఎత్తాలి. మళ్ళీ మనకంటూ దుష్కర్మ లేకుండా శుభ్రం చేస్తాడు. కర్మల రూపంలో పాతకాన్ని అనుభవింపజేస్తాడు. కాబట్టి శని దశ వచ్చినా, శని భుక్తి వచ్చినా, ఏలినాటి శని వచ్చినా చక్కగా వాళ్ళ జీవితం ఉద్ధరించబడతామని అర్థమే కానీ దాన్ని మనము శని వచ్చినట్టు వచ్చాడు, శని పట్టినట్టు పట్టాడు, శనిలాగా కాలు పెట్టాడని ఏకవచనంతో శనేశ్వరుని అనకూడదు. కాబట్టి శని మహర్దశ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ వీడియో వింటే వాళ్ళు ఎంత నేర్చుకుంటారో వాళ్ళకు గుండెల మీద చేసుకునే దేవుని దండం పెట్టుకుంటారు. అన్నీ నేర్చుకుంటారు. నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. అంతా కూడా నీకు అది శాశ్వతం, ఇది శాశ్వతం, సుఖాలు భోగాలు ఇచ్చి యామరస్త అన్ని గ్రహాలు. ఒక శని మాత్రం నమ్మకమైన గ్రహం. అందుకే కలిగించే అంతటిలో శని అంతటి వాళ్ళు లేడు, కష్టపడే దాంట్లో కూడా ఆయన అంతటి వాళ్ళు లేడు అన్నారు. అందుకే ఆయన మాస్టర్ ఆయుష్కారకుడు. మనకు ఆయుష్ లేకపోతే ఏదైనా ఎట్లా అనుభవిస్తాము? కాబట్టి ఆయుష్ ఆయన చేతిలో ఉంది. వారం రోజుల్లో చనిపోతామనే వ్యక్తికి 4 రోజులు నువ్వు కలెక్టర్ అవుతా ఉంటే ఎలా అవుతారు? ఆ 4 రోజులకి ఆయుష్ ఉండాలి. కాబట్టి అది ఇచ్చేది శనేశ్వరుడు. ఆయన్ని ఏకవచనంతో పిలవడము, ఆయన్ని చూసి భయపడ్డము, ఆయన చూసి పరిహారాలు చేయడం, పరిహారాలకు మరి ఆయన తైలాభిషేకాలకు లొంగడు, ఎట్టి పరిస్థితులు లొంగడు. ఇవన్నీ బూటకాలం. మేము నమ్మలేదు. వాస్తవంలో చూసాం. నేను చేసి డబ్బులు బొక్క. మరి శనేశ్వరుడు దేనికి లొంగుతాడు? దేనికి బానిస అయినా? సేవకు బానిస. సేవ అంటే ఇష్టం ఆయనకు. సేవ అంటే ఏమి? మానవ సేవే మాధవ సేవ అన్నారు. సింపుల్ అయిపోయింది. కాబట్టి ఎవరికి చేయాలి? తత్సంబంధమైనటువంటి వృత్తులు చేసేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు సాక్షాత్ శని భగవానుడు, చెప్పుల స్టాండ్లు ఆలయంలో పనిచేసేవాళ్ళు శనేశ్వరుడు నమ్ముకొని బతుకుతున్నారని, వీధులు ఊడ్చేవాళ్ళు, చీపురు ఎత్తారంటే ఆయన ఆయుధమే కదా, ఊడ్చేవాళ్ళంటే శనేశ్వరుడితో సమానం అని అర్థం. ఆలయాలు శుభ్రం చేయడానికి చీపుర్లు ఇవ్వచ్చు, ఫ్లోర్ క్లీనర్లు ఇవ్వచ్చు, హాస్పిటల్లో మనము ఫ్లోర్ క్లీనర్లు, టాయిలెట్ క్లీనర్లు, మాప్ స్టిక్స్, యాసిడ్స్, ఫినాయిల్స్ లాంటివి డొనేట్ చేయొచ్చు. వీధులు ఊడ్చే వాళ్ళకు మనము ఓ వాటర్ బాటిల్, ఓ బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే మన ఆస్తులు రాయిస్తామా? చెప్పులు కుట్టే వాళ్ళు దుమ్ము ధూళి, ఎండలో గాలి వానలో కూర్చోంటారు. ప్రతి ఒక్కరి కాలో చూస్తూ ఉంటారు. వాళ్ళు 10, 20 తీసుకుంటారు. ఆ ఎండలో ఉన్న వాళ్ళకి సేవ చేస్తే చక్కగా నీళ్ళు ఇస్తున్నామంటే చంద్రగ్రహాన్ని ఇస్తున్నాము, చంద్రుడిని ఇస్తున్నాం, చల్లగా వాళ్ళు ఆశీర్వదిస్తారు. కాళ్ళు లేని వాళ్ళు, శనేశ్వరుడికి ఒక కుడి కాళ్ళు లేదంటారు. కాబట్టి కాళ్ళు అవిటి వాళ్ళకు ఇవ్వడం మంచిది. చీప్ క్వాలిటీ చెప్పులు 100 రూపాయలకి జత, 50 రూపాయల జత అమ్ముకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఆ చెప్పులు ప్లాట్ఫామ్ పైన పెట్టుకుంటారు. ఆ అంగడిని అమ్ముకొని 4 బతుకుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి. కొనుక్కోండి. ఆ చెప్పులు బాత్రూంలో పాడు వేసుకొని పనికొస్తాయి. వాళ్ళని ఆదరించండి. ఓ 2,000, 3,000 పోయి షోరూములు ఇచ్చే బదులు అటువంటి వాళ్ళని కూడా ఆదరించండి. చెప్పులు నమ్ముకున్న వాళ్ళని, చీపురు నమ్ముకున్న వాళ్ళని ఆదరించండి. శని గుర్తిస్తాడు. కాబట్టి వీధి కుక్కలకు ఫుడ్ పెట్టండి, కాకులకు ఫుడ్ పెట్టండి, కోతులకు ఫుడ్ పెట్టండి, ఆవుకు గడ్డి పెట్టండి, చీమలకు నూకలు వేయండి, పక్షులకు గింజలు వేయండి. ఇది సేవ, భూత సేవ. అన్నీ ఆకలికే ఉన్నాయి. మనిషికి వేలకు వేల సమస్యలు, వేలకు వేల కోరికలు. ఆ పక్షులకు, జంతువులకు 4 కోరికలు.
పుట్టడం, చావడం, ఆకలి, ఇంకేదో వాటి యొక్క చిన్న చిన్న కోరికలు ఇంతటితో ముగిసిపోతాయి. అవి ఎప్పుడు తిండి కోసమే ఆ చెట్టు ఈ చెట్టు ఈ పుట్ట తిరుగుతుంటాయి. వాటికి ఫుడ్ పెట్టండి. భూత దయ కలిగి ఉండాలి. మనిషి మాత్రం ఇంకొక 10 మంది జీవులను ఆదరించగలడు. తను తింటూ ఇంకొకరు పెట్టగలడు. తెలిసిన వాళ్ళకు భోజనం పెడితే విందు, తెలియని వాళ్ళకు పెడితే పరిహారం. కాబట్టి ఇటువంటి సేవలకు శని బానిస. ఇవి గుర్తిస్తాడు ఆయన. తైలాభిషేకం చేసి ఆయన ఊరికే ఊపిరాడకుండా నెత్తిన నూనె పోసి ఎందుకు? నేను తైలాభిషేకం చేశాను. ఆ నూనె కూడా డూప్లికేట్ ఇస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఎక్కువ మంది తైలాభిషేకాలు పట్టుకున్నారు. అంత నువ్వులు రావడం లేదు, అంత ఒరిజినల్ ఇవ్వడం లేదు. ఒరిజినల్ నువ్వుల నూనె 400-500 1 లీటరు. కాబట్టి డూప్లికేట్ వత్తులతో, డూప్లికేట్ డాల్డాతో నెయ్యి దీపాలని, నూనె దీపాలని ఆలయాల ముందు అన్ని డూప్లికేట్ అమ్ముతున్నారు. వాళ్ళకు ఒరిజినల్ దొరకదు. దొరికితే వాళ్ళు అమ్మలేరు, అవి కొనలేరు. ఎంతెందుకు రేట్ అంటారు. కాబట్టి శనిగ్రహం సేవకు మాత్రమే ఆయన ఇష్టపడతాడు, ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు చక్కగా కాలభైరవ ఆరాధన చేస్తే శనిగ్రహం అనుగ్రహం కలుగుతుంది. కాలభైరవ అష్టకం 8 సార్లు చదువుకోండి. వీధి కుక్కలకు ఫుడ్ పెట్టండి. కాలభైరవుడు యొక్క శిష్యుడే శనేశ్వరుడు. మరి గురువుని పట్టుకుంటే శిష్యుడు ఎందుకు పనిచేయడు? గురువు చెప్తే శిష్యుడు ఎందుకు వినడు? మరి కాలభైరుడు ఎంత శక్తివంతమైనడు? ఈ కాలాన్ని నడుపుతాడు. కాలాన్ని ముందుకైనా నడుపుతాడు, వెనుకైనా నడుపుతాడు, మధ్యలో ఆపేస్తాడు. ఆ కాలం అనేది ఆయుష్ కారకుడే శనేశ్వరుడు. ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఉంటుంది. కుక్క అతీతమైన శక్తి కలిగింది. ఎక్కడ నెగిటివ్ లేదో అక్కడే పడుకుంటుంది. వాసన చూసి రౌండ్గా 3 చుట్లు వేసి పడుకుంటుంది. నెగిటివ్ లేని చోట ప్రశాంతంగా పడుకుంటుంది. మనం ఎక్కడంటే అక్కడ పడుకుంటాం. యూరిన్ పాస్ చేయాలంటే కూడా నెగిటివ్ లేని చోట వెతుక్కుంటుంది, లేదంటే యూరిన్ పోయేదు. అంతకన్నా గొప్ప జీవి ఇంకోటి లేదు. దానికి సేవ చేయడం వల్ల మీకు ఎన్నో దుష్ట ప్రభావాలు దూరం అవుతాయి. కాబట్టి ఏలినాటి శని అంటే భయపడకుండా మీరు ఆహ్వానించండి, ఈ సేవ చేయండి, మీకు ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు. ఈ సేవ చేస్తే శని మీకు కష్టపెట్టడం లేదు. ఆయన అప్పుడు కూడా కష్టపెడతాడు, కానీ ఫలితం ఇస్తాడు. సేవ చేయకపోతే కష్టమే పెట్టి ఫలితం ఇవ్వడు. ఎన్ని పనులు చేసినా, ఎంత కష్టపడినా నాకు ఫలితం రాలేదంటే కారణం మనం సేవ చేయలేదని అర్థం. శని అంటే వృద్ధగ్రహం. మరి 60 సంవత్సరాల దాకా మన తల్లిదండ్రులు, మేనమామలు, మేనత్తలు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, చిన్నాన్నలు, పిన్నమ్మలు, గురువులు వీళ్ళంతా కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు. ఆయింట్మెంట్లు తీసుకోండి, పెయిన్ కిల్లర్స్. చెప్పులు వాళ్ళ కాళ్ళకు వేసి ఆశీర్వాదం తీసుకోండి. ఒక స్వీట్ ముక్క నోట్లో పెట్టండి, ఒక సెల్ఫీ తీసుకోండి. మీకు ఎందుకు శనిగ్రహం అనుగ్రహం కాదో చూడండి. మానవ సేవే మాధవ సేవ. మరి ఆ శనిగ్రహం యొక్క కారకత్వాలని నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి ఇక్కడ వృత్తికారకుడు. వృత్తి అంటే కర్మ. జన్మాన సరే, జన్మ కర్మాన సరే, బుద్ధి కర్మాన సరే, కర్మ బుద్ధ్యాన సరే, ఇదంతా ఇచ్చేది కర్మగ్రహమైన శనేశ్వరుడు. కాబట్టి ఈయన యొక్క ఆరాధన ఎలా చేయాలో, మీకు ఎలా సులభంగా చేసుకోవాలో చెప్పాను. ఎవరో హోమాలు అంటారు, యజ్ఞాలు అంటారు, యంత్రాలు అంటారు, నవరత్నాలు అంటారు. అవంతా వ్యాపారాలు. ఇక్కడ నేను అవేవి చెప్పలేదు. మీకు మీరుగా చేసుకుని ఆత్మన మిమ్మల్ని మీరు ఉద్ధరించినటువంటి నిజమైనటువంటి సేవ మీకు తెలియజేశాను. నేను ఇక్కడ ఏది కూడా దాచుకోలేదు. కొద్దిగా చెప్పి తక్కిన వివరాల కింద నెంబర్ కాల్ చేయండి అని నేను డబ్బుల కోసం కూడా మీకు చెప్పలేదు. పూర్తిగా చెప్పాను. నిజమైన శని సేవ చేయాలంటే, నిజమైన జ్యోతిషం చెప్పాలంటే సంపూర్ణ విషయాన్ని నేను తెలియజేయాలి. కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న జ్యోతిష పండితులు కూడా ఎంతోమంది, నేను ఒకడే కాదు, గొప్ప వాళ్ళు ఎంతోమన్నారు, సమగ్రంగా చూపించుకొని ఈ విధమైన సేవలు మీరు చేసుకోవడం వల్ల మాత్రమే ఖచ్చితంగా మీకు శనిగ్రహమే అత్యద్భుతమైనటువంటి వరప్రదాతగా ఆయన మారుతాడు. మరి ఈయనకు ప్రసిద్ధ ఆలయాలు కూడా ఉన్నాయి. శనిసింగనాపూరు, తిరునల్లారు, తిరుకొల్లికాడు, మరి కర్ణాటకలో పావగడ, మన తూర్పుగోదావరి జిల్లా మందపల్లి శనేశ్వరుడు, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం కింద ప్రత్యేక శనేశ్వర ఆలయము, ఇట్లా ఇంకా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల కలిగి వెళ్ళి నేను చెప్పినటువంటి వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు సేవ చేయండి. అప్పుడు పోయి దర్శించుకోండి. అప్పుడు మీకు అనుగ్రహం కలుగుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి శనిగ్రహానికి భయపడ్డము, శనిగ్రహాన్ని ద్వేషించడము మనకెవరిచ్చారు హక్కు? మన ఆయుష్ ఆయన ఇస్తున్నాడు. మనం బ్రతుకుతున్నాము, క్షణక్షణం గాలి పీలుస్తున్నామంటే మనం ఎన్ని శ్వాసలు పీల్చాలో ఆయన డిసైడ్ చేస్తున్నాడు. ఆయన డిసైడ్ చేస్తే శ్వాసే ముక్కులోకి పోదు. ఎలా బతికామనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా చచ్చామనేది ముఖ్యం అంటారు. కాబట్టి మనకు అద్భుతమైన సుఖమరణాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి తిరుకొల్లికాడు అనేటువంటి ఆలయంలో శనేశ్వరుడు లక్ష్మీదేవిగా భావించి పూజ చేస్తారు. పొంగు శనేశ్వరుడు సంతోషంతో పొంగిపోతూ ఉంటాడు. అక్కడ శనేశ్వరుడు నవ్వుతూ ఉన్నటువంటి ఏకైక ఆలయము తిరుకొల్లికాడులో ఉంది. శనేశ్వరుడు నవ్వడం ఏంటి? పోయి చూస్తే తెలుస్తుంది. శని ముచ్చటగా నవ్వుతూ ఉంటాడు. లక్ష్మీదేవిగా భావించి పూజిస్తారు. ఆయన సంతోషంగా ఉన్న ఆలయం కంటే వెళ్ళండి. 1000 సంవత్సరాల టెంపుల్ ఉంది. మీకు ఆ ఆలయాల అడ్రస్లతో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే శని దశ నేను కంప్లీట్ చేశాను. ఆ 19 సంవత్సరాలు నేను నేర్చుకున్న విజ్ఞానమే ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. జ్యోతిషం నాకు వచ్చిందంటే శని భగవాన్ వారి యొక్క అనుగ్రహమే. నన్ను 100కి 100% నాకు అన్నీ ఆయన నేర్పించాడు. కర్మకార గ్రహం కాబట్టి మీకు ఇప్పటికి నేను చాలా మంచి విషయాన్ని చెప్పాను అనుకుంటాను.
నా జన్మ ధన్యమైంది ఈ వీడియో మీకు చెప్పడానికి అని భావిస్తున్నాను. చక్కగా ఈ వీడియో 1-2 సార్లు చూసి లైక్, షేరు, సబ్స్క్రైబ్ ద్వారా మీ యొక్క ఆశీర్వాదాన్ని ఛానల్కి అందిస్తారని ఆశిస్తున్నాను. శుభం.